ఈ వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను అడోబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్‌లో ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసినా సరే థర్డ్ పార్టీ మోషన్ గ్రాఫిక్స్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలి అని. మీరు ఈ థర్డ్ పార్టీ మోషన్ గ్రాఫిక్స్ అనేది డిఫరెంట్ వెబ్‌సైట్ నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. మనకి బోల్డెన్ వెబ్‌సైట్స్ అయితే ఉన్నాయి. ఇక డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్‌ని అయితే ఫాలో అవ్వండి. సో, మీరు డౌన్‌లోడ్ చేసుకున్న ఆ థర్డ్ పార్టీ మోషన్ గ్రాఫిక్స్ అనేది పర్ఫెక్ట్‌గా అయితే అడోబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్‌లో ఇన్‌స్టాల్ అయితే అవుతుంది. ఫస్ట్ సాఫ్ట్‌వేర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ట్యాబ్ అని ఉంటుంది. దానిలోకైతే వెళ్ళండి. ఒకవేళ మీకు కనపడట్లేదు అంటే పైన మీకు విండోస్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే దాంట్లోంచి మీరు ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అనే ఆప్షన్‌ని ఎనేబుల్ అయితే చేసుకోండి. ఎనేబుల్ చేసుకుంటే మీకు పక్కన టిక్ మార్క్ కూడా అయితే చూపిస్తుందనమాట ఈ విధంగా. ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ప్యానెల్ అనేది. నేనైతే చాలా థర్డ్ పార్టీ మోషన్ గ్రాఫిక్స్‌ని అయితే ఇన్‌స్టాల్ చేశాను ఇక్కడ. ఇంకా మీరేమైనా వేరేటివి ఇన్‌స్టాల్ చేసుకోవాలి లేదా కొత్తగా ఇన్‌స్టాల్ చేస్తున్నారు అంటే ఇక్కడ మీకు బాటమ్ సైడ్‌లో ప్లస్ అనే ఐకాన్ అయితే ఉంది కదా! దాన్నైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక విండో అయితే పాప్ అవుతుందనమాట. ఈ విండోలో నుంచి మీరు ఎక్కడ సేవ్ చేసారో డౌన్‌లోడెడ్ థర్డ్ పార్టీ మోషన్ గ్రాఫిక్స్‌ని దాన్నైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్‌గా ఈ పాపప్ అయిన ట్యాబ్ అనేది క్లోజ్ అయిపోతుంది. అండ్ ఏమైతే చూపిదనమాట. యాక్చువల్‌గా దీని అర్థం మనకి ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ప్యానెల్‌లో ఇదైతే యాడ్ అయిపోయిందనమాట. మీరు ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ప్యానెల్‌లోకెళ్ళి సెర్చ్ చేసినట్లయితే మీకు అక్కడ కనిపిస్తుంది మీరు ఇన్‌స్టాల్ చేసిన థర్డ్ పార్టీ మోషన్ గ్రాఫిక్స్ అనేది. సో, ఈ విధంగా అయితే మీరు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చనమాట గైస్ థర్డ్ పార్టీ మోషన్ గ్రాఫిక్స్ అడోబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్‌లో. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గానే అనిపించింది అనుకుంటున్నాను. అవును అంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఇలాంటి మంచి ఎడిటింగ్ టిప్స్, ఇంకా గ్యాడ్జెట్ రివ్యూస్, మొబైల్ రివ్యూస్ అబ్బో! ఇంకా బోలెడన్ని అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఈ ఛానెల్‌లో రాబోతున్నాయన్నమాట.